హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారండి? 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఇవాళ డే 4 అనమాట. సో మీకు 3 డేస్ ఎలా అనిపించింది? చేయగలుగుతున్నారా? ఏమైనా కొంచెం కష్టంగా అనిపిస్తుందా అనేది నాకైతే ఖచ్చితంగా చెప్పండి కామెంట్ బాక్స్లో. నెక్స్ట్ వచ్చేసి లేదు మేము కామెంట్ చేయలేము అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో కూడా డిఎం చేయండి. నేను ఆల్రెడీ నిన్న వీడియోలో కామెంట్ బాక్స్లో నా ఇన్స్టా ఐడి అనేది పేస్ట్ చేశాను అనమాట. ఒకసారి చూడండి. సో ఎంత కష్టం ఉన్నా సరే గివ్ అప్ ఇవ్వద్దు. ఒక 1 వీక్ అనేది మనం కనుక బాడీని సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి బాడీ కూడా మనం చెప్పిన మాట వింటుంది. ఫస్ట్ 1 వీక్ కొంచెం కష్టంగా ఉంటుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి, రెగ్యులర్గా చేసే వాళ్ళకైతే ఏం అనిపించదు. సో మీకు కూడా ఒక 1 వీక్ చేస్తే ఆటోమేటిక్గా మన బాడీ అనేది మన మాట వింటుంది ఖచ్చితంగా. మేము రోజు ఓట్స్ తినలేము అని అనుకుంటే బ్రేక్ఫాస్ట్ చెయ్యండి. బట్ ఏంటంటే ఒక పెసర దోస వేసుకోండి. దాంట్లో బాగా ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, అల్లం తురుము వేసుకొని ఏదో ఒక చట్నీతో తినండి. పీనట్స్ చట్నీ కొంచెం తిన్నా ఓకే. బట్ ఏంటంటే ఒక్క దోసని ఇవన్నీ యాడ్ చేసుకోండి. అప్పుడు మీకు బాగా హెవీగా అనిపిస్తుంది. అంటే ఓట్స్ కూడా తింటుంటే అలవాటు పడుతుంది. కానీ రోజు ఒకటే తినాలి అంటే మీకు బోర్ వస్తుంది అనుకుంటే అలాంటివి చేయండి. లేకపోతే పెసలు మొలకెత్తేసుకుంటారు కదా, శనగలు అవన్నీ అయినా తినండి, స్ప్రౌట్స్. సో అవైనా ఫైన్, ఏదో ఒకటి రోజుకొకటి. బట్ నాకేంటంటే నేను వర్కింగేననమాట. నాకున్న ఫ్లెక్సిబిలిటీలో నాకు ఇది కొంచెం ఈజీగా అనిపించింది. సో అందుకోసం అనేసి నేను దీన్ని ఫాలో అవుతున్నాను అనమాట. మీకు అంటే వేరే వేరే చెయ్యాలి, స్ప్రౌట్స్ అలాంటివి కూడా మేము రోజు చేసుకొని తినగలుగుతాం అనుకుంటే మీరు అలాంటివైనా తినండి. 2 బాయిల్డ్ ఎగ్స్ తినండి. సో నాకున్న సఫిషియంట్ టైంలో నేను నా డైట్ని ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. కొంచెం ఈజీగా అయిపోవాలి, అందరికీ అందుబాటులో కూడా ఉండాలి. అంటే ఇప్పుడు నేను ఏదో డైట్ చెప్తున్నానంటే వెరైటీస్ అన్నీ తీసుకొచ్చి చెప్తే మీకు కూడా అవన్నీ అవైలబిలిటీలో ఉండాలి కదా. సో అందుకోసం అనేసి నేను అంత హెవీవి అయితే ఏం చేయట్లేదు. నార్మల్గా అందరికీ అవైలబుల్లో ఉండేవే చేస్తున్నాను అనమాట. సో మీరు పొద్దున్నే పరగడుపున వాటర్ తాగేశాక ఖచ్చితంగా అయితే ఏదో ఒక ఎక్సర్సైజ్ అయితే చెయ్యండి. 15-20 మినిట్స్ మీ టైంని వేస్ట్ చేసుకొని మార్నింగ్ లేచాకైనా చెయ్యండి. వాటర్ తాగక ముందైనా అది మీ ఇష్టం, మీరు ఎలా చేస్తారు అనేది. బట్ 15 మినిట్స్ ఎక్సర్సైజ్ అయితే మ్యాండేటరీ అనమాట. సో నేనైతే ఇవాళ నార్మల్గానే వేసుకున్నాను అనమాట. ఆమ్లెట్, ఆనియన్స్ అవేమి యాడ్ చేయలేదు. సో నార్మల్గానే 2 ఎగ్స్ పెట్టేసి ఇలా ఆమ్లెట్ వేసేసుకున్నాను అనమాట. ఇవాళ కర్రీ వచ్చేసి బీరకాయ పెసరపప్పుతో చేసాము. సో పెసలు కూడా మనకి ప్రోటీనే కాబట్టి సో నేను ఇవాళ కొంచెం కీరాని కూడా యాడ్ చేసుకున్నాను, క్యారెట్ని కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. సో యాజ్ యూజువల్ మిల్లెట్ రైస్. మీకు మిల్లెట్స్ కూడా రోజు బోర్ కొడుతుంది అనుకుంటే ఒకరోజు వచ్చేసి మీరు బ్రౌన్ రైస్ని కూడా కుక్ చేసుకోండి. బట్ ఏంటంటే కంపేర్ చేస్తే బ్రౌన్ రైస్ కంటే కూడా ఈ మిల్లెట్ రైస్ కొంచెం టేస్ట్ అనిపిస్తుంది. ఆ బ్రౌన్ రైస్ అస్సలు తినలేరు. బట్ మీకు అలవాటు ఉంది, తినగలుగుతాం అనుకుంటే హ్యాపీగా మీ మీల్లో యాడ్ చేసుకోండి అది. అప్పుడు మీరు మార్నింగ్ కనుక టిఫిన్ తినకుండా, అంటే బ్రేక్ఫాస్ట్లో ఓట్స్ తినకుండా బాయిల్డ్ ఎగ్స్ తినేసేస్తే అలా అయినా తినండి. ఏదో రకంగా అయితే బ్యాలెన్స్ డైట్ చేయండి. వైట్ రైస్ అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఇది ఓన్లీ వెయిట్ లాస్కనే కాదండి, మనకి ప్రీ డయాబెటిక్, పీసీఓడి, పీసీఓఎస్ ఇష్యూస్ ఉన్నా సరే మనకి కంప్లీట్గా అంటే ఈ డైట్ అనేది చాలా వర్కౌట్ అవుతుందన్నమాట. ఇప్పుడు ప్రీ డయాబెటిక్స్లో ఉన్న వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, రెగ్యులర్ పీరియడ్స్ కానీ అవన్నీ. సో నేను ఇంకా అంత సబ్జెక్ట్లోకి వెళ్ళలేదు, అందుకనే మీకు అవన్నీ కొన్ని యాడ్ చేయాలంటే యాడ్ చేసి చెప్పొచ్చు. బట్ ఏంటంటే అది మళ్ళీ డిఫరెంట్ కాన్సెప్ట్ కదా అనేసి నేను ఓన్లీ వెయిట్ లాస్ గురించి చెప్తున్నా. బట్ ఏంటంటే ఈ డైట్ మీకు దానికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది 100%. సో ఖచ్చితంగా అయితే చూడండి. నాకు ఇవాళ కొంచెం స్నాక్స్ కింద నేనైతే పాప్కార్న్ తీసుకున్నాను అనమాట. ఇంట్లోనే నేను అవి కొంచెం లైట్గా ఆయిల్ వేసి ఫ్రై చేశాను. అరౌండ్ ఒక 50 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఎక్కువ మోతాదులో కాదండి, కొంచెం లిమిటెడ్గానే తినండి. మీకు ఏదైనా తినాలి అనిపించింది అంటే అది తినండి. బట్ ఏంటంటే తక్కువ క్వాంటిటీలో తినండి, మరీ ఎక్కువ క్వాంటిటీస్లో వద్దు. కావాలంటే పూల్ మక్కానైనా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆ టైంలో మీకు ఇంకా ఆకలి అనిపిస్తుంది అంటే ఉప్పు, అదే చెప్పాను కదా నిన్న, శనగలు అవైనా యాడ్ చేసుకోండి. ఒక ఫ్రూట్ తినండి, ఏదో ఒకటి అయితే తినండి. వాటర్ కూడా ఎక్కువ తాగుతూ ఉండండి. ఖచ్చితంగా 3 లీటర్లు తగ్గకుండా తాగడానికైతే చూడండి. ఈవినింగ్ కూడా మీరు ఖచ్చితంగా చెప్పాను కదా జుంబా కానీ నెక్స్ట్ అంటే ఎయిదర్ జిమ్ కానీ లేకపోతే డ్యాన్స్ కానీ చెయ్యండి. మీకు జిమ్ అవైలబుల్ లేదంటే ఇంట్లోనే ఒక 20-25 మినిట్స్ అయితే ఏదో ఒక సాంగ్ పెట్టుకొని అయితే చెయ్యండి. సో ఆ డ్యాన్స్ కూడా మనకి రాయ్పూర్ ఎక్సర్సైజెస్ అని చెప్పాను కదా, వివేక్ సారు ఆయన ఒక 24 మినిట్స్ వరకు ఉంది డ్యాన్స్ అనేది.
కంప్లీట్‌గా డాన్స్ అంటే డాన్స్ కాదు. దాంట్లో కొన్ని మామూలుగా మనకి ఎక్సర్‌సైజ్ రిలేటెడ్ స్టెప్స్ గూడా ఉన్నాయన్నమాట. సో, అది గూడా ఫాలో అవుతానంటే ఫాలో అవ్వండి. ఒక 24 మినిట్స్ వరకు ఉంది. అది 24 మినిట్స్ మార్నింగ్ 15 మినిట్స్ ఎక్సర్‌సైజు. సో, అరౌండ్ మీకొచ్చేసిది 40 మినిట్స్ అవుతుంది. సో, ఈవినింగ్ 45 మినిట్స్ అనేది వాకింగ్ చేయండి. సో, ఇదైతే మీకు ఖచ్చితంగా హెల్ప్‌ఫుల్ అవుతుందనమాట. ఈరోజు నేనేం చేశానంటే డిన్నర్‌కి పన్నీర్ సలాడ్‌ని చేసుకున్నాననమాట. ఇప్పుడు నేను చేసే క్వాంటిటీ ఏదైతే ఉందో అది నేను 2 మెంబర్స్‌కి చేస్తున్నాననమాట. 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. సో, ఒక క్యారెట్టు, నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికము, టమాటో, ఆనియన్ ఇవన్నీ వేసి చక్కగా లో ఫ్లేమ్‌లో పెట్టి అన్నిటిని షాలో ఫ్రై చేసుకున్నాననమాట. మరీ ఎక్కువ డీప్ ఫ్రై గాకుండా. సో, నేనిక్కడ ఏం చేశానంటే నాకు కొంచెం స్పైసీగా కావాలనేసి నేను లాస్ట్‌లో కొంచెం మిరియాలు, ఎండుమిర్చిని కూడా దంచేసి వేసుకున్నాననమాట. మీరు కావాలంటే మిరియాల పౌడర్‌ని సెపరేట్‌గా చేసి పెట్టేసుకొని పౌడర్ కావాలి అనుకుంటే అలా గూడా వేసుకోండి. నేను ఇదేంటంటే అప్పటికప్పుడు దంచేసుకుంటున్నాననమాట. కొంచెం ఫ్లేవర్ అనేది బావుంటుంది అని చెప్పేసి. సో, ఇది నేనైతే 2 మెంబర్స్‌కి చేశాను కదా! హాఫ్ హాఫ్ చేస్తే మనకి 100 గ్రామ్స్ పన్నీర్ దాకా మనం తీసుకుంటామనమాట. సో, ఖచ్చితంగా అయితే ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా మీరు 100% మీ ఎఫర్ట్స్ అయితే పెట్టి చేయండి. రిజల్ట్ అనేది ఆటోమేటిక్‌గా అదే వస్తుంది. ఏదైనా మీకు కొంచెము నీరసం అనిపించినా, అలా అనిపించినా మీరు ఒక గ్లాస్ వాటర్ తాగండి. మరీ ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అంటే ఏదో ఒక ఫ్రూటో ఏదో ఒకటి తీసుకోండి. అస్సలు అంటే అలా ఇబ్బంది పడుతూ ఉండొద్దు. ఏదో ఒక ఫ్రూటో, వాటరో తీసుకొని దాన్నయితే బ్యాలెన్స్ చేయండి. ఎంత బాగున్నా, బాలేకపోయినా వాకింగ్ అలాంటివైతే ఖచ్చితంగా మిస్ చేయకుండా చెయ్యండి. అప్పుడే మీకైతే రిజల్ట్ వస్తుంది. 90 డేస్ మీరు గనక కష్టపడితే రిజల్ట్ మొత్తం మీదేననమాట. సో, ఈ వీడియోస్ గనక మీకు నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ గూడా చేయండి. ఇంకా ఏంటంటే నీకు ఇంకా ముందు ముందు మంచి మంచి రెసిపీస్, సలాడ్స్ అలాంటివి కూడా నేను పెట్టడానికి ట్రై చేస్తాను వీడియోలో. అందరికీ అవైలబుల్‌లో ఉండాలి. అలా చూసుకొని చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.